నా పేరు లీలా. ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అమరవీరులైన పోలీసులకు ఘనంగా ర్యాలీ నిర్వహించిన స్థానిక పోలీసు అధికారులు. పుంగనూరు పట్టణంలో మదనపల్లి సిటిఓకు వ్యతిరేకంగా కొనసాగిన 3వ రోజు బంద్ మరియు ర్యాలీ. పుంగనూరు మొదలియార్స్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన మురుగప్ప మొదలియార్. పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయం వారు ప్రజా సాధికార సర్వే నందు తమ పేరు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాల్సిందిగా పట్టణ ప్రజలకు లోకేశ్వర్ వర్మ విజ్ఞప్తి. మదనపల్లి రెవెన్యూ డివిజన్ వాణిజ్య పనుల శాఖ అధికారుల ఆగడాలను నిరసిస్తూ మదనపల్లి పట్టణంతో పాటు శుక్రవారం పుంగనూరులో కూడా 3వ రోజు వ్యాపారుల నిరసన ప్రదర్శనలతో పాటు దుకాణాలను మూసివేసి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పుంగనూరులో శుక్రవారం పలువురు వాణిజ్య సంఘ నాయకులు మాట్లాడుతూ మదనపల్లి డివిజన్ కు కొత్తగా సిటిఓ వ్యాపారులపై కక్ష కట్టి ఇష్టారాజ్యంగా పెనాల్టీలను విధిస్తూ ముప్పతిప్పులు పెడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. సిటిఓను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొంటుందని, ఇచ్చారీతిలో వాణిజ్య పనుల అధికారి వారి సిబ్బంది వ్యాపారులను నానా ఇబ్బందులకు గురిచేసి ఏదో ఒక నెపంతో జరిమానాలను విధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక సిటిఓను వెంటనే బదిలీ చేస్తే కానీ తమ వాణిజ్య కార్యక్రమాలు సజావుగా జరుపుకోలేమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు వ్యాపారులకు సంబంధించిన వాణిజ్య నాయకులు, వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపార సంస్థల 3వ రోజు బంద్ కారణంగా పట్టణంలోని సరుకుల్ని, ఇతరత్ర సరుకులను కొనుగోలు చేయలేక అధికారుల ఒత్తిడికి నిరసనగా మదనపల్లి వాళ్ళు బంద్ చేస్తున్నారు. వాళ్ళు ఆదేశానుసారము మనం కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ బంద్ నిర్వహిస్తున్నాము. మేము ఏమీ కోరడం లేదండి. మేము ట్యాక్సులు కట్టేదానికి ఎప్పుడు ఏటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. మాకు ఒక స్నేహపూరిత వాతావరణం కల్పించాలా. అదేవిధంగా చిన్న చిన్న తప్పులు కూడా వేసే పెనాల్టీలు వేయకుండా ఉంటే మేము ట్యాక్స్ కట్టేదానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా మా వ్యాపారస్తులందరికీ కూడా అవగాహన కల్పించడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి అందరూ ఈ విషయానికి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. పుంగనూరు మున్సిపల్ పరిధిలోని హోటళ్లలో పరిశుభ్రతను పాటించడమే కాకుండా ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచి వినియోగదారులకు అందించాలని, అలా కాకపోతే అపరిశుభ్రమైన హోటళ్లను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే జరిమానాలు విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఎస్ఆర్ ఛానల్ కు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పట్టణంలో పలు హోటళ్లలో అపరిశుభ్రంగా ఉన్న తినుబండారాల స్టాల్స్ ను పరిశీలించి అక్కడికక్కడే జరిమానాలు విధించినట్లు ఆయన తెలిపారు. పాచిపోయిన తినుబండారాలు, కుళ్ళి కంపు కొడుతున్న మాంసపు దుకాణాల వారు ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విడిచిపెట్టబోమని మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ హెచ్చరించారు. టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ కవర్లు వాడడం, టీ దుకాణాల ముందు పరిశుభ్రత లేకపోవడం, త్రాగునీరు కలుషితంగా ఉంచడం ఏమాత్రం సహించబోమని ప్రతి దుకాణదారుడు, టిఫిన్ సెంటర్లు, మాంసపు విక్రయదారులు, ఇతర తినుబండారాలను విక్రయించే దుకాణదారులు దుమ్ము ధూళి పడకుండా ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్లాస్ బాక్సులకు తలుపులను ఏర్పాటు చేయాలని ఆయన హెచ్చరించారు. పుంగనూరు పట్టణంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల త్యాగాల సంస్మరణీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కళాశాలల, పాఠశాలల విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్, ముఖ్య అతిథి లోకేష్ వర్మలు మాట్లాడుతూ సామాజిక సేవకు, ప్రజల రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దుండగుల్ని ఎదిరించే క్రమంలో అమరవీరులైన పోలీసులు నిజం చెప్పాలంటే వారు త్యాగధనులు, మానవీయత, దైవత్వం రూపుదిద్దుకున్న మహనీయులన్నారు.
ప్రతి ఒక్కరూ అలాంటి త్యాగదనులను స్మరించుకోవడం, పౌరులుగా నివాళులు అర్పించడం మన అందరి కర్తవ్యమని వారు తెలియజేశారు. గౌరవనీయులు మన సిఐ గారు చంద్రశేఖర్ గారు, మన ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు, అంజప్ గారు, ఇచ్చేసినటువంటి కళాశాల కరస్పాండెంట్లు 50 మంది, మున్సిపల్ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్సమాజం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాం. మన సరిహద్దుల్లో సైన్యం, సరిహద్దుల లోపల పోలీసు వ్యవస్థ లేకపోతే ప్రజా మనుగడ ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ మరి నిద్రాహారాలు లేకుండా అహరహం 24 గంటల పాటు 365 రోజులు అనేక కార్యక్రమాల్లో సొంత కార్యక్రమాలు మర్చిపోయి, వాళ్ళ పిల్లల స్థితిగతులు మర్చిపోయి, ఇంట్లో తల్లిదండ్రులను కూడా చూసేదానికి టైం లేని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది మన సరిహద్దు లోపల భారతదేశంలో ఒక పోలీసు వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అటువంటి పోలీసు వారు ఇచ్చే సూచనలు, ఆ సలహాలు ఖచ్చితంగా మనందరం పాటించాలి. పాటిస్తేనే మన పట్టణంక, మన రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి పురోగతిలోకి సాగేదానికి మార్గం సుగమమవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేర ప్రభుత్వం వైపు చూడకుండా, ఆ నీడలు కూడా మీ మీద పడకుండా చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థకి, మన ముఖ్యంగా మన పొంగనపల్లిలో ఉన్న పోలీస్ అధికారులందరికీ మరొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ యూనిఫామ్ చూడగానే పోలీస్ అని గుర్తుండే ఒక డిపార్ట్మెంట్ రాత్రి పగుల్లో కష్టపడి అందరూ ఇళ్లలో మీరు నిద్రపోతుంటే నైట్ ఏ అభ్యర్థులు జరగకుండా బీటు తిరిగి తెల్లారి 6 వరకు తిరిగి స్టేషన్కు వచ్చే ఒక పోలీస్ గురించి ప్రజలలో పోలీసులు కూడా ఒక బాధ్యత గల వ్యక్తులని చెప్పి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. అంతేకాకుండా పొంగనూరు పట్టణంలో ప్రజల సహకారము పోలీస్కి మరవలేనిది. ఎప్పుడు ఏమి అడిగినా కూడా పొంగనూరు పట్టణ ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే కాదు, లేదు, చేయమని ఇంతవరకు అనిందే లేదు. సీసీ కెమెరాల విషయం మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. మా ర్యాలీకి పోలీసు సంస్కరణ దినోత్సవానికి మా ర్యాలీకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 1969వ సంవత్సరంలో భారతదేశానికి అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే పద్ధతిలో 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన దినంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం గొప్పగా వారి కుటుంబాలకి అసలు నయనాలతో వారి ప్రతి ఒక్కరిని స్మరించుకునే దినంగా ఇది చేసుకుంటున్నాము. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంతరింగిక సమస్యల నుంచి పోరాడుతున్న పోలీసు వ్యవస్థ గురించి గొప్పగా ప్రతి సంవత్సరము ఈ రోజు నుంచి ఎన్నో ఘన కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సంస్కరణలు తీసుకుని వస్తుంది. ప్రతి ఒక్కరూ సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య తలెత్తితే మొదట గుర్తు వచ్చేది ఒక పోలీస్ డిపార్ట్మెంటే అని ఎంతో గర్వంగా చెప్పుకునే వ్యవస్థలో పనిచేస్తూ ఎంతో నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి తమ జీవితాలని తమ విధి నిర్వహణకే ప్రాణాలను అంకితం చేసినటువంటి మరెందరూ పోలీసు అమరవీరులకి ఈ రోజు సందర్భంగా వారి ఆత్మలకి శాంతి కలగాలని, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు వారిని చల్లగా చూడాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చట్టం పైన, పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలతో క్రమశిక్షణతో జీవించాలని ఎవరూ కూడా. పుంగనూరు రూరల్ మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ షికారిపాలెనికి చెందిన 27 సంవత్సరాల యువకుడు బ్రహ్మయ్య విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే బెంగళూరులో ఉంటున్న మృతుని అన్న సిద్ధు, వదిన వాణిలు బెంగళూరు నుండి వస్తూ చింతామణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
వారితో పాటు ఉన్న 1 సంవత్సరం పసిపాప కూడా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స. చౌడేపల్లి మండలం సామిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం బొలెరో వాహనంలో ప్రయాణం చేస్తున్న వ్యవసాయ కూలీలు 8 మందికి తీవ్ర గాయాలైంది. దీనికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ మదనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేర్పించినట్లు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి SRTVకి తెలియజేశారు. అది బండి మేము సామిరెడ్డిపల్లి నుంచి అరికెలకి దానిమ్మకాయ తగ్గడానికి వెళ్తున్నాము. చెదల దగ్గర బండి అప్సైడ్ అయింది. తెలియదు, బండి ఒకేసారి చెర్లోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యమా? డ్రైవర్ నేను స్టీరింగ్ కట్టు ఉంటాడు. కూలి వాళ్ళు పోతున్నారు. 8 మందికి ఎక్కువ గాయాలు ఉన్నాయండి. ఒక అమ్మకి అయితే బయట రాసిస్తున్నారు మదనపల్లికి. ఇంకొక ఆమెకి భుజం పైన ఎక్కువ అయింది. ఒక ఆమెకి 5-6 ఫీట్లు పడినాయి తలకాయ. ఈరోజు ఉదయం బొలెరో వెహికల్ ఒకటి అప్సైడ్ అవడం జరిగింది. అందులో ఉన్నటువంటి అందరూ కూడా కార్మికులు ఇక్కడ అరికెల దగ్గర పనిచేయడానికి వెళ్తూ ఆ వాహనం బోల్తా కొట్టడంతో అందులో ఉన్నటువంటి 20 మంది గాయపడ్డారు. అందరూ కూడా సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళలో 8 మందికి కొంచెం తీవ్ర గాయాలు ఉండడంతో 8 మందిని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అందులో 4 మాత్రం తలకి గాయం తగలడం వల్ల హెడ్ ఇంజరీ ఉందనేసి 4ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎక్స్రేస్ తీయించి వాళ్ళకి అడ్మిట్ చేసి వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. పొంగనూరు మొదలియార్స్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన మురుగప్ప మొదలియార్. పొంగనూరు మొదలియార్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ పాలకవర్గము మరియు కమిటీ మెంబర్లు ఎన్నుకొనుటకు గాను చిత్తూరు జిల్లా అగుమటి మొదలియార్స్ జిల్లా ప్రెసిడెంట్ బుల్లెట్ సురేష్ మరియు శ్రీనివాసన్ మరియు సిఎన్ రాజశేఖరన్ వారి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 7 గంటలకు పొంగనూరు మొదలియార్స్ కళ్యాణ మండపం నందు సర్వసభ సమావేశం జరిగినది. ఆ సమావేశం నందు పొంగనూరు మొదలియార్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎస్ మురుగప్ప మొదలియార్ గారు, వైస్ ప్రెసిడెంట్గా వి పిచ్చాండి మొదలియార్ గారు, సెక్రటరీ ఎంకే అరుణాచలం మొదలియార్ గారు, జాయింట్ సెక్రటరీ సిఎస్ షణ్ముగం మొదలియార్ గారు, ట్రెజరర్ వి రెడ్డప్ప మొదలియార్ గారు, జాయింట్ ట్రెజరర్ ఏ వెంకటేష్ మొదలియార్ గారు, జాయింట్ ట్రెజరర్ ఏ వెంకటేష్ మొదలియార్ గారు, కమిటీ మెంబర్లు టి రెడ్డప్ప, బి నారాయణ స్వామి, ఎల్ గాంధీవి, ఎం దేవరాజులు, వి వేలు మొదలియార్, పి శ్రీనివాసులు, వి సుబ్రహ్మణ్యం, వి బాలు మొదలి వగైరాలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. ఇవి ఈనాటి SRTV ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.